నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనం లైఫ్లో సక్సెస్ సాధించి సాధ్యమైనంత ఎక్కువ డబ్బు కూడా సంపాదించిన తర్వాత ఆ డబ్బుని సంపాదించగానే సరికాదు, అది మనం అనుభవించాలి. మన అనంతరం మన వారసులు కూడా అనుభవించే వీలు ఉండాలి. కానీ కొంతమంది విషయంలో ఏమవుతుందంటే, వాళ్ళు సంపాదించిన అపారమైన సంపద బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంచుతున్నారు, లేదా ఇన్సూరెన్స్కి పాలసీలు తీసుకుని కడుతున్నారు. అయితే వారు ఆ విషయాన్ని తన వారసులకు తెలియజేయకుండా అకాల మృత్యువు బారిన పడితే ఆ డబ్బంతా మురిగిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ డిపాజిట్లు, బీమా పథకాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇలా పలు పెట్టుబడి పథకాల్లో ఎవరూ క్లెయిమ్ చెయ్యని మొత్తం దాదాపు 1.84 లక్షల కోట్ల వరకు ఉందట. ఈ మొత్తాన్ని అసలైన హక్కుదారులకు చేర్చాలనే లక్ష్యంతో మీ డబ్బు మీ హక్కు అనే ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టి మర్చిపోయిన లేదా వ్యవధి తీరాక క్లెయిమ్ చేసుకునే డబ్బుని తిరిగి పొందటం ఎలా అనే వివరాలని తెలుసుకుందాం. భవిష్యత్తు భద్రంగా ఉండాలని పెట్టుబడులు పెడుతుంటాం. వాటి గురించి పట్టించుకోకుండా అలాగే వదిలేయడం ఎప్పుడూ మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెట్టిన వారు మరణించడం, ఆ డబ్బు గురించి వారసులకు తెలియకపోవడం లాంటివి కూడా ఉంటాయి. కొన్నేళ్లుగా ఇలా డబ్బు పలు ఆర్థిక సంస్థల దగ్గర ఉండిపోతుంది. అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించడం కోసం ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్ని ప్రారంభించింది. ఉద్గమ్ అనే పోర్టల్ని ప్రారంభించింది. మీ మొబైల్ నెంబర్ని ఉపయోగించి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఖాతాదారుని పేరు, కనీసం ఒక గుర్తింపు వివరం అంటే పాన్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పుట్టిన తేదీ నమోదు చేయాలన్నమాట. నెక్స్ట్, ఈ వివరాలు సరిపోతే పోర్టల్లో బ్యాంక్ పేరు, ఖాతా రకం, శాఖ వివరాలని చూపిస్తుంది. చాలా బ్యాంకులు తమ వెబ్సైట్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను వెతికే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించడం ద్వారా మర్చిపోయిన ఖాతాలను గుర్తించేందుకు వీలుంటుంది. క్లెయిమ్ చేయని డిపాజిట్ను గుర్తించిన తరువాత ఆ బ్యాంక్ శాఖకు వెళ్ళాలి. బ్యాంకు క్లెయిమ్ ఫారాన్ని అందిస్తుంది. దీన్ని పూర్తి చేయాలి. దీంతోపాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. ఖాతాదారుడు సొంతంగా క్లెయిమ్ చేస్తుంటే ఆధార్, పాన్, పాస్పోర్ట్, లైసెన్సు లాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టపరమైన వారసులు లేదా నామినీలు క్లెయిమ్ చేస్తే ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రంతో పాటు వారసత్వ ధృవీకరణ లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఈ బ్యాంకు క్లెయిమ్ని పరిష్కరిస్తుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక బీమా పాలసీల విషయానికి వస్తే, జీవిత బీమా సంస్థల దగ్గర క్లెయిమ్ చేయని పాలసీలకు సంబంధించిన జాబితా ఉంటుంది. బీమా సంస్థను సంప్రదించి పాలసీదారుడి పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు ఆధారంగా పాలసీని తెలుసుకోవచ్చు. IRDAI ప్రత్యేకంగా బీమా భరోసా పోర్టల్ని తీసుకొచ్చింది. ఇందులో క్లెయిమ్ చేయని మొత్తాలను చూపించే బీమా సంస్థల వెబ్సైట్లకు సంబంధించిన లింకులు ఉంటాయి. పాలసీలకు సంబంధించిన సమాచారం లభించిన తరువాత బీమా సంస్థ కార్యాలయం లేదా వెబ్సైట్ నుంచి క్లెయిమ్ దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాలి. దాన్ని పూర్తి చేసి అవసరమైన పత్రాలను జత చేసి బీమా కార్యాలయంలో సమర్పించాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఉన్నప్పుడు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, AMC అంటారు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం, యాంఫీ అంటారు దీన్ని, తమ వెబ్సైట్లో క్లెయిమ్ చేయని పెట్టుబడుల వివరాలు అందిస్తాయి. మీ ఫోలియో నెంబరు, బ్యాంకు ఖాతా, KYC డాక్యుమెంట్లతో నేరుగా ఫండ్ సంస్థ లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ని సంప్రదించాలి. నామినీ లేదా చట్టబద్ధమైన వారసులుగా క్లెయిమ్ చేస్తుంటే మొదట యూనిట్లను
మీ పేరు మీదకి బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆ తరువాత ఆ ఫండ్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. షేర్లు, డివిడెండ్స్ లాంటివి ఉన్నప్పుడు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ IEPFA దానికి బదిలీ చేసిన షేర్లు, డివిడెంట్ల కోసం అధికారిక IEPFA వెబ్సైట్లను సంప్రదించాలి. ఈ IEPF 5 ఫారాన్ని ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఆ తరువాత కంపెనీ నోడల్ ఆఫీసర్కి మీ దగ్గరున్న ఫిజికల్ షేర్లను పంపించాలి. ధృవీకరణ తర్వాత IEPFA రిఫండ్ను ప్రారంభిస్తుంది. షేర్లను డీమ్యాట్ ఖాతాకు కూడా బదిలీ చేస్తుంది. ఇది ప్రొసీజర్. అంటే బ్యాంకుల్లో కానీ, బీమా కంపెనీల్లో కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ రూపంలో కానీ ఏవైనా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉంటే మీవి కానీ మీ ముందు వాళ్ళవి, అంటే మీరు ఎవరికైతే వారసులుగా ఉన్నారో వారి యొక్క ఖాతాల్లో కనుక ఈ ఫండ్స్ ఉండి మురిగిపోయి ఉన్న పక్షంలో మీరు ఈ విధంగా ప్రయత్నించి వాటిని పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో 1,84,000 1.84 లక్షల కోట్ల ఫండ్ అలా మురిగిపోయి ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని ఎవరెవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి చెందాల్సిన మొత్తం వారి వారసులు పొందవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరింత ఉపయుక్త సమాచారంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.